మనిషి పుట్టిన నాటి నుంచి అతని మనసులో ఉన్న గొప్ప ప్రశ్న జీవితం అంటే ఏమిటి, మరణం తర్వాత ఏమవుతుంది అనేది. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం శాస్త్రవేత్తలు, ఋషులు, తత్వవేత్తలు ఎన్నో శతాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. జీవితం మరియు మరణం రహస్యాలు ఇప్పటికీ మానవ మేధస్సుకు మాయమై కనిపిస్తున్నాయి. భూమిపై జీవం ఆవిర్భావం లక్షల ఏళ్ల క్రితం జరిగింది. శాస్త్రం ప్రకారం రసాయనిక పదార్థాలు క్రమంగా కలిసిపడి జీవ కణాల రూపంలో పరిణామం చెందాయి. కానీ ఆ కణాలలో ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఇంకా గూఢార్థంగానే ఉంది. ఆధ్యాత్మిక దృష్టిలో జీవం అనేది కేవలం శరీరం కాదు, అది ఆత్మ అనే శక్తి నివసించే ఆలయం. హిందూ, బౌద్ధ తత్వ శాస్త్రాల ప్రకారం ఆత్మ నిత్యమైనది, అయితే పుడుతుంది లేదా చస్తుంది. శరీరం కేవలం ఒక వస్త్రం లాంటిది, అది పాడైనప్పుడు ఆత్మ కొత్త దేహాన్ని ధరించుకుంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణులో చెప్పినట్టు పాత బట్టలు విసిరేసి కొత్త బట్టలు ధరించినట్లే ఆత్మ శరీరాలను మార్చుకుంటుంది అని. మరణం అంటే అంతం కాదు, అది ఒక మార్పు. మన శరీరం కణాల సమూహారం, అది ప్రకృతి ధర్మానుసారం నశిస్తుంది. కానీ ఆత్మ ఆధ్యాత్మిక శక్తి కాబట్టి అది మరణించదు. యమధర్మరాజు, చితిశక్తి వంటి సూత్రాలు ఈ ప్రక్రియను వివరించేందుకు పూర్వకాలం నుండి ఉన్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం మరణం అంటే శరీరంలో జరిగే జీవన సంబంధ ప్రక్రియల పూర్తి స్థాయి ఆగిపోవడం. హృదయ స్పందన, మెదడు పనితీరు, శ్వాస ఇవన్నీ నిలిచిపోయినప్పుడు శరీరం మరణించిందని అంటారు. కానీ చైతన్యం ఎక్కడికి వెళ్తుంది అన్నది ఇంకా సమాధానం లేని ప్రశ్న. నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ వంటి పరిశోధనలు ఆత్మ ఉనికిపై ఆసక్తికరమైన ఆధారాలను ఇస్తుంది. యోగం, ధ్యానం, మంత్రజపం, భక్తి ఇవన్నీ జీవితము మరణము ఒకే ప్రయాణంలోని 2 దశలే అని మనసులో స్పష్టత కలిగిస్తున్నాయి. ఆత్మను తెలుసుకోవడం ద్వారా భయం తగ్గిపోతుంది. శాశ్వతత్వాన్ని అర్థం చేసుకున్న వారికి మరణం ఒక ముగింపు కాదు, కొత్త ఆరంభం. జీవితం మరియు మరణం రహస్యం మానవ మేధస్సుకు శాశ్వత సవాల్. శాస్త్రం శరీరపు రహస్యాలను చూపుతుంది, ఆధ్యాత్మికత ఆత్మ రహస్యాలను పరిచయం చేస్తుంది. ఈ 2 దృక్కోణాలు కలిపి మనకు ఒక సత్యం చెబుతాయి. జీవితం ఒక విలువైన వరం, మనం ఒక సహజ మార్పు. ఆ సత్యాన్ని అంగీకరించడం ద్వారానే మనం భయాలను జయించి ఆనందంతో జీవించగలమని.